అధినేత ఆజ్ఞ. యక్షరాకుమారి చంద్రకళను తెచ్చి మాకు అప్పగించు. చంద్ర చంద్ర రాకుమారి మందిరంలో కనిపించలేదు. నా చిక్కుతల్లి మాయమైందా? రాకుమారి కనిపించడం లేదు. ఎవరో అపహరించారు. వెళ్ళండి, బ్రతకండి. మణిదేవుడు ఎక్కడ? రాత్రి ఇంటికి వెళ్ళాలని ప్రభుత్వ అవసరానికి అక్కరపురాని సంతానం. సాధు చంద్రగ్రహణ భేతాళ సాధు. మాయావి, నన్ను సమీపించుకు. మర్యాదగా నిన్ను పంపించి. పంపించడానిక ఇంత దూరం నిన్ను పిలిపించింది? పిచ్చిదాన, ఇదిగో ఈ అగ్ని సాక్షిగా నిన్ను నా సతిగా స్వీకరించడానికే ఈ ప్రయత్నమంతా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇది నీ తరం కాదు. అనిందమ్మ గ్రహణ భేతాళ. స్వామి, మీరే నన్ను రక్షించారు. మన శత్రువు మరణించలేదు చంద్ర. మాయమైపోయాడుగా. మరే రూపంలోనే రావచ్చు. ఓం హ్రీం అతిబలాయ. ఇప్పుడు నీ వంతు. ప్రతిబల మహాపనులే అంతరించారు. మహాకాపాన్ని కూడా మర్చిపోయారు. ఆడదాన్ని నేను. అవును కవరా,
మహాబలవత్తర శక్తులకు ఆ మర్చుడు అజేయుడైనాడు. ఇప్పుడు నిశిత మేధాశక్తి శరణ్యం. అందుకు నీవే సమర్థురాలవు. వెళ్ళు, నీ శక్తి యుక్తులతో ఆటను నిర్జించు లేదా బంధించు. చంద్రకళను మాకు సమర్పించు. నీవు కూడా మరణానికి సిద్ధపడు. అసహాయ స్త్రీ సంరక్షణ మహాపుణ్యం. ఎందుకు చంపుతావు? ఆ ఆయుధముడు వందల కొలది కాపాడుకుని వరుసగా పంపగలడు. ఈ చంద్రాయుధంతో అందరినీ వరుసగా పంపగలడు. ఎవరో తప్పని చంపుతాడు. నా మాట విని ఈ కత్తిని ఆ కన్యను నాకు అప్పగించి నీ ప్రాణాలు దక్కించుకో. ధర్మ సంస్థాపనార్థమై ధరించిన ఈ ఖడ్గాన్ని నీకు అప్పగించి నన్ను ప్రాణాలు దక్కించుకోమంటావా? నీ ప్రాణాలతో పాటు మరికొందరి ముందుకి కారకురాలిని కాకుండా నేను చెప్పినట్టుగా ఏంటిది? నిన్ను ఈ చెట్టుకు బంధించి మా దారిని మేము వెళ్ళిపోతాం. దాంతో మీరందరూ బ్రతికిపోతారు. లేదా ఈ ఖడ్గంతో నేను వధించమా? చంద్ర, ఇక పదపురం. ధవర నర్తించిన హాహాకారం వినరాలేది. మరలి రావడానికి ఇంత తామసమా? గురుదేవా, గురుదేవా, రక్షించండి, రక్షించండి, కట్లు విప్పండి. ఇదా నువ్వు సాధించిన ఘనకార్యం. ప్రాణాల కాసపడి వాళ్లను పారిపోనిస్తావా? అందరిలాగా నేను చావలేదనేనా నీ కోపం? చంద్రాయుధం ఉండగా అతను అజేయుడు. ఒక్కటి కోసం ఇన్ని మహాశక్తులను మసి చేసుకోవడం కన్నా మాయోపాయంతో దాన్ని మనవశం చేసుకోవడమే మంచిది. అదే రాజనీతి. నాకే ఎప్పుడు చెప్తున్నావా? నా ప్రయత్నమంతా పాడు చేసి పగవాడిని పారిపోనిచ్చు. చిక్కిన ప్రేయసిని నాకు దక్కకుండా చేసి నిన్నేం చేసిన పాపం లేదు. ఇలాగే ఆకలి తప్పులతో నీరసించి నీరసించి నశించి ఈ అనర్థానికి కారణం నీ అతి తెలివి. నీళ్లు మనసిచ్చి కొలిచినందుకు ఇదో బహుమానం, ఇదో ప్రతిఫలం. నాదే పొరపాటు. దుష్టుని సేవిస్తే ఫలితం ఎప్పుడూ ఉంటే. గురుదేవ, కత్తిరేగిన ఆడది పగపట్టిన కాలనాగు కన్నా ప్రమాదం. నన్నింతగా అవమానించినందుకు నేనే బంధ విముక్తరాలనైతే దీనికి తగిన ప్రతీకారం చేయకపోతే నా పేరు కవరే కాదు. తలచుకుంటే పులకరించేను, తలచుకుంటే నేను పులకరించేను. తనకు తానే కన్నులు కలలు గాంచేను. తలచుకుంటే మేము పులకరించేను, తనకు తానే తెలియ నన్ను చేరేను. చూడకుంటే మనసు ఎటుల నిలిచేను, చెలుడు బిసలాడ సిగ్గు కలిగేను. సిగ్గుపడితే వలపు చిగురు కడిగేను. తలచుకుంటే నేను పులకరించేను, తనకు తానే తెలియ నన్ను చేరేను.
నీ పిదప కల్లనయ్యేను మరుల మాటల వల్ల మనసు కురిసేను తనకు తానే తెలియ నన్ను చేరేను పలుకుతే నెలు గ్రోలమైకమయ్యేను పడతి కాంతుని భుజము పానుపైను తలుచుకుంటే నేను పులకరించేను తనివి తీరగా ప్రేమ దాని పండేను చంద్ర, స్వామి ఏంటి అశాంతి? బాలుడు దొరికే వరకు నాకు ఆత్మశాంతి లేదు, నీకు రక్షణ లేదు. నీ అంతఃపురంలో నేను దిగబడి చూస్తాను. పద. వద్దు, ఈ వక్షస్థలమైన అంతఃపురం, ఈ పాదాల వద్దే నా కాపురం. మిమ్మల్ని విడిచి వెళ్ళను. చంద్ర, నీకు తెలియదు, నేను తూర్పు దిశగా వెడితే బాలుడు దొరుకుతాడని దేవి దీవించి నేను వెళ్ళి తీరాలి. బాలుడు లభించగానే నీ దగ్గరికే వస్తాను. నా మాట మన్నించు, నా ప్రతిజ్ఞా పాలనకు సహకరించు. చంద్ర, పద పద. చంద్ర, అడుగో, ఎవడో రాకుమారుని బలాత్కరిస్తున్నాడు. ఆగండి, వీరు నన్ను కాపాడిన మహోపకారి, అపకారి కాదు. మన్నించండి, మా మందిరానికి వేయించేసి మా ఆతిథ్యం స్వీకరించండి. మహారాజులు మీ మేలు మర్చిపోరు. మా ఆహ్వానం గౌరవించండి. మీ అభిమానానికి మా ధన్యవాదాలు. వీలు వెంట తప్పకుండా వస్తాను. మీ రాకుమారిని తీసుకువెళ్ళండి. రండమ్మా. వెళ్ళి